హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మా మమ్మీ మీద అయితే క్రేజీ ప్రాంక్ చేస్తున్నా. వీడియో చూసేయండి, పక్కా నవ్వుతారు. హైలైట్ ఉంటుంది, గలీజ్గా వేసుకుంటుంది నన్ను అయితే. చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరందరూ వీడియోస్ చూస్తారు కానీ లైక్ షేర్స్ కామెంట్ చేస్తలేరు. చేసుకోరు జరా. వీడియోలు మస్తు చేస్తారు కానీ కూర్చోరా. ఫోన్ చేసినా మాట్లాడకు, సైలెంట్ గుండు. హలో హలో మమ్మీ, ఉమ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, తిన్నావా? తినలేదు, తినాలి. పోయినావా పనికి? వెళ్ళేసి వచ్చిన. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే ½ అయింది. అవునా, ఇంకేం చేస్తున్నావు మరి? ఏం లేదు, పడుకున్నా. అవునా, ఎందుకు పడుకున్నావు? ఎందుకు పడుకుంటారా? పని చేసి వచ్చిన అలసిపోయినా పడుకున్నా. అది ఎందుకు? ఎందుకు? సరే అని. బాగుంది. అవునా, సరే అని మమ్మీ, ఆ, ఒక 500 కొట్టు. ఎందుకు? పని ఉంది, లేవు. కొట్టు. 500 లేదు, 5 పైసలు. అవునా, సరే కానీ మమ్మీ, లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను అనుకో. సరే అని నీకు విషయం చెప్పాలి. ఏంటది? తిట్టానంటే చెప్తా. ఏందో చెప్పు ఫస్ట్. తిట్టానంటేనే చెప్తా. చెప్పురా ఫస్ట్. ఏంది సరే, చెప్పాలా మరి? చెప్పు. తిట్టానంటే చెప్తా. సస్పెన్స్ పెట్టకు, చెప్తే చెప్పు, లేకపోతే మూతి వదలు. సస్పెన్స్ పెట్టకు, చెప్తే చెప్పు, లేకపోతే మూతి వదలు. అభి మజా ఆయేగా నా భిడో. సరే చెప్తున్నా చూడు. ఉమ్, నేను పెళ్లి చేసుకున్నావు. ఉమ్. ఏంది? పెళ్లి చేసుకున్నా. ఏం జోకా? జోగా సీరియస్గా మాట్లాడుతున్నా. పెళ్లి చేసుకున్నా. ఎడ చేసుకున్నావు పెళ్ళి? గుడిలా. ఏ గుడి నాన్న? గుండాలా. ఆ? గుండాలా. గుండాలా? ఎవరు తీసుకుపోయి చేసారు పెళ్ళి? దేనే పోయినా. అభి మజా ఆయేగా నా. ఏమైనా? కార్లా. ఎవరు తీసుకుపోయారు? ఎవరు తీసుకోవాలి, నేనే పోయినా. పిల్ల ఎవరు? పిల్లనా? ఉంది ఒక పిల్ల, మస్తు ఉంటది. అవునా? తర్వాత పిచ్చిన కొడగా, పిచ్చిన కొడగా. కథలు గిట్ల నిజంగా పెళ్లి చేసుకున్నా. మూతి వెళ్తుంది. చేస్తున్నావా? ఎప్పుడైనా చేసుకోవాల్సిందే, అందుకే చేసుకున్నా. అంటే ఎవరు చెప్పకుండా చేసుకుంటావా? అంటే ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా అని చేసుకున్నా. మూతి ఇట్లా వలుగుతుంది. పెళ్లి లేదు, పరాట లేదు, ఏం లేదు. మూసుకొని ఇంటికి రా. కథలు పడుతున్నావు వాడుండి. నేను చేసుకున్నా పెళ్లి. ఏం రా నాటకం చేస్తున్నావా? నేను చేసుకున్నా అంటే నాటకాలు అంటావు. ఎవరితో ఆ పిల్లని తీసుకుని రా. నీది ఆ పిల్లది పగల కొడతా. ఎవరితో ఆ పిల్లని తీసుకుని రా. నీది ఆ పిల్లది పగల కొడతా. లేదా నిజం. నేను చేసా పెళ్లి తీసుకురా ఫస్ట్. కథలు పడుతున్నావు వాడుండి. డ్రామాలు చేస్తున్నావా? వద్దు, నేను ఏం చేసుకున్నా. చేస్తున్నావా? నీకెందుకు? ఏం చేస్తున్నావు? నా ఇష్టం, నేను చేసుకుంటా, నీకెందుకు? వేషాలు వేసినావు అనుకో బొక్కలు ఇరుగుతాయి. అంత లేదు, నా పెళ్లి నా ఇష్టం, నీకెందుకు? ఏంది నీ పెళ్లి నీ ఇష్టం? నీ పెళ్లి నీ ఇష్టం అనే నీకేనే ఇంత కష్టపడి పెంచినావా నీకు? పెంచితే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. నిన్ను కన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా మాక్యలోడే. చేసుకుంటావు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సింది. అంతే తెలియదు మమ్మీ. చేసుకోవాల్సిందే కాదు. నేను చేసుకున్న పెళ్లి ఇప్పుడేంది? ఆ? ఆ, ఏంది? నేను చేసుకున్న పెళ్లి ఇప్పుడేంది?
పెళ్లి లేదు గిల్లి లేదు, మూసుకొని ఇంటికి రా. ఆడికి వస్తే కథలు కథలు చేస్తాం, అది నాటకాలు చేసినాం. చేసుకున్నా అంటే చేసుకున్నా లేదు ఏం లేదు, మూసుకొని ఇంటికి రా. చేసుకున్నా, నేను పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నా. బాయ్. నీకేదో ఒక మాట చెప్పాలని చెప్తున్నా అంతే. చెప్తావు ఆడికి వస్తే బొక్కలు ఎరగొడతావు. మూసుకొని ఇంటికి రా. కథలు దిగినావు అనుకో, మూసుకొని ఇంటికి రా. కథలు దిగినావు అనుకో. నేను రాను, నేను పోతున్నా అంతే. ఏడుకోదో నేను కూడా చూస్తా. పిచ్చి పిచ్చి నాటకాలు చేసి చికెన్ నీకు దొరకను కదా నేను వెళ్ళిపోతే. ఎట్లా దొరకవు నేను కూడా చూస్తా. ఎట్లా పట్టుకుంటావు? అట్లా ఎట్లా పట్టు? ఊళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి, మనుషులు కూడా ఉన్నారు. అవునా, సరే కానీ నేను పోతున్నా మరి. బాయ్. పోతావు పోతావు. నిజంగా పోతున్నా, నేను పెళ్లి చేసుకున్నా. సీరియస్ జోక్ చేస్తలే, నీతో నాకు చూసి. అడుగుతున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. మూసుకొని ఇంటికి రా. కథలు చేసినావు అనుకో, పిల్ల ఎవరు కథలు ఎవరు? పిల్ల చిన్న పిల్ల నీ కోడలు. కోడలు లేదు పిచ్చికి లేదు, కోడలు లేదు పిచ్చికి లేదు. పైసలు ఖర్చులో పెట్టండి. ఏమో కోడలు. సరే కానీ మమ్మీ, పైసలు లేవని ఒక 5,000 కొట్టు, ఖర్చులకు లేవు. 5,000 ఆ, ఇది గుంపురా. 5,000 కదా, చేతులతో 5,000తో మంచిగా ఇస్తా నీకు. 5,000 కాదు 10,000. సరే 10,000 ఇచ్చేసి 5,000 ఇవ్వదు కానీ. ఇంటికి రా ఇస్తా. ఇంటికి రా. అది ఇంటికి రావద్దు అట్లా. నేను 10,000 తీసుకొని ఉండి వస్తా. అదే నువ్వు ఇంటికి రా, నేను ఇస్తా. ఇప్పుడు మంచిగా మర్యాద వేసి ఇస్తా. ఇంటికి రాను. డ్రామాలు చేస్తున్నావా? డ్రామాలే ఏం లేదు, నేను సీరియస్ గా పెళ్లి చేసుకున్నా. జోక్ చేస్తలేను. ఏం చెప్తే అది నమ్మేస్తుందని పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నావా? లేదు, సీరియస్ గానే చెప్తున్నా, పెళ్లి చేసుకున్నా. సీరియస్ గా చెప్తా, నువ్వు ఎందుకు చెప్పు? చేసుకున్నా, నిజంగానే చేసుకున్నా. ఎప్పుడేంది? నాటకాలు చేస్తున్నావు. ఇంటికి రాను, నేను వెళ్ళిపోతున్నా. ఇడుకో. ఏడుకోతావు నేను కూడా చూస్తా. నువ్వు చూసినా పర్లేదు, నేను వెళ్ళిపోతున్నా. అవునా? వస్తున్నా నేను పడి. ఏడికొస్తా? ఎట్లా వస్తావు? ఎట్లా నువ్వు ఎట్లా పోతున్నావు, మేము అట్లే వస్తాం. నేను కార్లో పోతున్నా. మేము బండ్ల మీద వస్తాం. ఎట్లా వస్తావు? నీకు బండి రాదుగా. నాకెందుకు రాదురా బండి? అంత వదిలేసి, నేను నిజంగా పెళ్లి చేసుకున్నా, జోక్ కాదు. జోక్ లేదేం లేదు. పిచ్చి పిచ్చి నాటకాలు వేసిన మూతంతా ఉంటుంది. పిచ్చిన కొడక, ఇంటికి రా. బైక్ మీద ఎంత దూరం వస్తున్నా హనీమూన్ కి కాశ్మీర్ పోతున్నాను. బైక్ మీద ఎంత దూరం వస్తున్నా హనీమూన్ కి కాశ్మీర్ పోతున్నాను. సరే కానీ బైక్ మీద ఎంత దూరం వస్తున్నావు? నేను కాశ్మీర్ పోతున్నా. కాశ్మీర్ పోయి ఆయన గంగలో ముంచేసి వస్తా. కాశీ కాదు కాశ్మీర్, కాశీ కాదు కాశ్మీర్. నన్ను ఎవరెవరు తీసుకొచ్చి తెలుసా? వేసుకోపోయినానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళకు అందరికి బాగానే ఉంటది. కోటింగ్ వచ్చిన అనుకో. నన్ను ఎవరు తీసుకొచ్చింది తెలుసా? పెళ్లి ఎవరు చెప్పించింది తెలుసా? గుడిలో ఎవరు చేపించారు? యాదగిరి దేవా. ఎవరు చేపించారు? యాదగిరి దేవా. బుద్ధ బుద్ధ. DJ Sunil KPM. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది సరే దేవాకి మాట్లాడేది. హలో, హలో, నన్ను తీసుకొచ్చి నేను గిస్తా, మాట్లాడు దేవగానికి. ఈ వానికి చిన్నమ్మ ఏం రా పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తురా? ఏం కథలు కొట్టురు బే? ఏం లేదు చిన్నమ్మ, పెళ్లి చేసినావు అంతే. ఏం లేదు చిన్నమ్మ, పెళ్లి చేసినావు అంతే. పెళ్లి నేను చేస్తా. మీ పెళ్లి కొడుకు ఆడికి వచ్చిన అనుకో, మూసుకొని ఇంటికి వస్తారా లేదా? లేకపోతే ఆడికి వస్తే చూడు, నలుగురు పెళ్లి చేస్తా ఆడికి వచ్చి. కథలు పడుతురా? నేనేం రాను. నలుగురు కాదు, ముగ్గురే. పెళ్లి నేను చేస్తా ఫస్ట్. నీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తా. ముందు ఫస్ట్ చేయించిన మేము పెళ్లి చేపిస్తున్నాం మేము పెళ్లి చేపిస్తారు చేపిస్తారు.
నెక్స్ట్ నాదే अभी मजा నెక్స్ట్ आएगा ना నేను అక్కడికి వస్తే నేనే చేస్తాను. నెక్స్ట్ గట్టిగా చేస్తా పెళ్లి. మేము నలుగురు రాలే, ముగ్గురం వచ్చినాం. మా పేరు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నా కొడుకులారా, పని పాటలు లేకుండా ఊర్లో పొడిచి తిరుగుకుంటా నేను చిన్నమ్మ కథలు హలో చిన్నమ్మ ఆ, మేము వచ్చింది నలుగురు కాదు ముగ్గురే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఎవరో ముగ్గురో నలుగురు ఆ. కథలు ఆడుతురు. మజాకా జోకా? కాదు చిన్నమ్మ, ఇప్పుడు దావతీ నీకు పైసలు లేదంట చిన్నమ్మ, ఆ, దావతీ నీకు పైసలు లేదంట 10,000 కొట్ట చిన్నమ్మ. దావతీ నీకు పైసలు లేదంట 10,000 కొట్ట చిన్నమ్మ. ఇస్తా ఇంటికి రండి. దావత్ గట్టిగా ఇస్తా, ఇంటికి రండి. ఏం లేదు చిన్నమ్మ, కొట్టు ఫోన్ రిసెప్షన్ చేస్తా ఇక్కడ, మంచిగా పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు అని మంచిగా రిసెప్షన్ చేస్తా ఇక్కడ. పెళ్లి ఎప్పుడో చేసేసినాం మేము ఈడ. గుత్తలో ఉడుతాడుకొస్తా. చిన్నమ్మ ఏం ఏవో నవీన్ మాట్లాడతాడంట చూడు. మీరు పిల్ల ఎవరు? పిల్ల ఏమో బీఆర్ పిల్లని లేపుకొని వచ్చిండు. అదే మీ దేవురు అంటే మీరు తెలుగు నా ఆత ఆంతుంది. చెప్పా మీకు? డబ్బులు ఆన్కి అంటే నాకి నా ఫోన్ కుదబెట్టినాడు. ఆ? చేసుకోక ముందుకే అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నమాట, అందుకే పెళ్లి చేసుకున్నా.